నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం రవాణా స్కామ్ కేసులో ఈడీ దూకుడు. కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్. కారుమూరి ఇంట్లో ఖరీదైన వాచ్లు, కీలక పత్రాలు స్వాధీనం. వల్లు సందీప్ నివాసంలో 9 లక్షల నగదు సీజ్ చేసిన ఈడీ. రఘురామ కస్టడీ టార్చర్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఎప్పటిలోగా సరెండర్ అవుతారో చెప్పాలని సునీల్ నాయక్ కు ప్రశ్న. విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలన్న లోకేష్. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీ పడకూడదని సూచన. దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గుముఖం. కస్టమ్స్ సుంకాన్ని రెట్టింపు చేయడంతో 70% క్షీణత.